మాట్లాడతాం. ప్రణీల్ గారు, మీరు రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సో 1 year అయిపోయినప్పటికీ కూడాను ఇంకా స్పెషల్ ఆఫీసర్ల దీంట్లోనే ఉండటము అంటే అక్కడ గ్రామాల అభివృద్ధి ఇదంతా కుంటుపడలేదా? అక్కడ డిబేట్లో పాల్గొంటున్నటువంటి శోభక్క గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, రవీందర్ అన్న గారికి, అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారం అన్న. వాస్తవానికి ఎందుకంటే ఈరోజు ఆలోచన చేయాల్సిందంటే ఈ సంవత్సర కాల వ్యవధిలో ఫిబ్రవరి 2, 2024 రోజు మా పదవీ కాలం ముగిసడం జరిగింది. ఈ రోజటి వరకు సంవత్సర కాలం గడుస్తుంటే గ్రామ పంచాయతీలు ఏ విధంగా నష్టపోయినాయనే దానిపైన యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు లీడర్లు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. గ్రామ పంచాయతీలకు ఈరోజు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏవైతే 1100 కోట్ల రూపాయలు అంటే ఒక సంవత్సరం పాటు ఆర్థిక సంఘం నిధులు సుమారుగా 900 నుంచి 1100 కోట్ల రూపాయలు రావాలి. మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు 1100 కోట్ల రూపాయల నష్టపోయాయా కాదా? మరి దీనిపైన అధికార పార్టీ వాళ్ళు ఆలోచన చేయాలి. నిన్న మేము ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోవడం జరిగింది. అక్కడ ఒక అధికారి చాలా స్పష్టంగా చెప్తున్నాడు, స్థానిక సంస్థల ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు నుంచి ప్రిపేర్ అవుతాము అని చెప్పని. మరి మీరు ముందు నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు సమయకాలం అయిపోయిన వెంటనే ఒక నెలకో 15 రోజులకో నోటిఫికేషన్ ఇచ్చి మీరు అనుకున్న రిజర్వేషన్లు పెంచి ఎన్నికలకు పోవాలా? కానీ మీరు ఈ రోజటి వరకు కూడా తాత్సారం చేస్తున్నారు అంటే దాని వెనుక అంతరార్థం ఏంటంటే మా ఎమ్మెల్యేలే నడిపించాలి, గ్రామాలలో మొత్తం ఎమ్మెల్యేలే చేతులకు తీసుకోవాలి. ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సార్, వాస్తవానికి కూడా ఈరోజు ఒక ఇందిరమ్మ కమిటీలు అనేది వేసిండ్రు, ఎలాంటి చట్టబద్ధత లేని కమిటీలు. 12,769 గ్రామ పంచాయతీల సర్పంచ్లము భార్యల బంగారు తాకట్టు పెట్టి, ఈరోజు మాకున్న ప్లాట్లు తాకట్టు పెట్టి అభివృద్ధి కార్యక్రమాల కోసం అప్పులు చేస్తే మాజీ సర్పంచ్లను ఆ కమిటీలో ఒక సభ్యునిగా కూడా చేర్చే ధైర్యం మీరు చేయలేకపోయినారు. ఎందుకంటే ఆ సర్పంచులు వాళ్ళు చేసిన పనులు చెప్పుకుంటారని చెప్పని. కానీ ఈ ప్రభుత్వాన్ని మేము ఒక్కటే కోరుతున్నాం ఈరోజు శోభక్క ద్వారా, రాజ్ న్యూస్ ద్వారా, దయచేసి ఆ 1200 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే విడుదల చేయండి. ఎందుకంటే మీరు ఒక్కసారి గమనించండి, బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిండ్రు. ఈరోజు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే గుడి కోసం నాకు 100 కోట్లు కావాలంటే ఇస్తారు, ఒక ఎమ్మెల్యే రోడ్డుకి 20 కోట్లు కావాలంటే ఇస్తారు. మరి మా సర్పంచులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులు ఏం పాపం చేశారని చెప్పని మేము అడుగుతున్నాం. వాస్తవానికి ఒక్కసారి అధికార పార్టీ నాయకులు ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు అధికార పార్టీ 420 హామీలు ఇచ్చినట్టు మా సర్పంచులకు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు. చాలా స్పష్టంగా దాంట్లో చెప్పడం జరిగింది. ఆ హామీలో ప్రభుత్వం ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత అనా పైసా కూడా మీకు రాదు. ఇవాళ మీరు అప్పులు కట్టడానికి, ఇవాళ తాలి పుస్తకాలు అమ్మడానికి ఉండొచ్చు, రేపు మిత్తి కట్టడానికి కూడా అవి మీ దగ్గర ఉండవు. బిచ్చం ఎత్తుకున్నా ఇచ్చేవాడు దొరకడు. అందుకే ఇవాళ మంత్రులను చొక్కా పట్టి నిలదీయండి, ఎక్కడికక్కడ మంత్రులను అడ్డుకోండి అని చెప్పి సర్పంచులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం. చాలా స్పష్టంగా ఈ వీడియోలో ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. సర్పంచులు ఎవ్వరు కూడా ఆందోళన చెందొద్దు, మేము ఎన్నికలు అయిన వెంటనే సర్పంచుల బిల్లులు అనా పైసలతో చెల్లిస్తామని. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక పల్లెటూరు నుంచి రావడం జరిగింది. మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో చేసిన సర్పంచులు అంటే రాజకీయ వ్యవస్థలో సొంత పైసలు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేసేది కేవలం సర్పంచులు మాత్రమే అనేది ఒక్కసారి గమనించాలి. మరి ఆ వీడియోలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పింది, మంత్రులను గల్లబట్టి అడగండి అని చెప్పని. మరి ఈరోజు మేము సెక్రటరియట్ ముట్టడికి పోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఈ సిగ్గుచేటు ఏంటంటే ఎప్పుడు కూడా సర్పంచులు గవర్నర్ దగ్గరికి బిల్లుల కోసం ఏ రాష్ట్రంలో కూడా పోలే, కానీ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు గవర్నర్ని అప్రోచ్ కావడం జరిగింది. మరి ఈ రోజటి వరకు కూడా, ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారిని కూడా చాలా సార్లు కలవడం జరిగింది, కానీ ఎప్పుడు కూడా సర్పంచుల పెండింగ్ బిల్లుల పైన మాత్రం మాట్లాడడం లేదు. అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది, మా టైంలో చేయలే, గత ప్రభుత్వంలో చేసినామని. మేము మీ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి చేయలేదు సీతక్క గారు, మేము ఏం చేసినా గ్రామాల అభివృద్ధి కొరకు చేసినాం. ఈరోజు గ్రామ ప్రజల కోసం చేసినాం. ఈరోజు ఎమ్మెల్యేలు కూడా మేము ఆనాడు కట్టిన భవనాలకు ఈరోజు పోయి రిబ్బన్ కటింగ్లు చేస్తున్నారు. మరి ఒక్కసారి ఆ భవనాలకు బిల్లులు వచ్చినాయా, అక్కడ వేసిన సీసీ రోడ్లకు బిల్లులు వచ్చినాయని చెప్పని ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవ్వరు కానీ అధికార పార్టీ నాయకులు గ్రామాలకు పోయినప్పుడు ఎందుకు మా బాధను పట్టించుకుంటలేరు? ప్రణీల్ గారు, మీకు బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి సహకారం ఉంది, ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉంది?
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా సర్పంచులు ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. రోజా గారు, ఈరోజు మేము మా పరిధి అయిపోయిన వెంటనే అంటే December 7th, 2023కి ఈ ప్రభుత్వం కొలువుదీరింది. మేము December 7th అయిపోయింది 10th పైసలు అడిగితే మా తప్పు, పోనీ జనవరిలో ఒక్క నెల ఆగి అడిగితే తప్పు. మేము మార్చి నుంచి స్టార్ట్ చేశాం మా ఆందోళన కార్యక్రమాలు. 2023 డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేస్తే 24 మార్చ్ నుంచి, అంటే మార్చ్లో మా బిల్స్ క్లియర్ అవుతాయేమో, ప్రతి మార్చ్లో కూడా పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలి. కానీ మార్చి నుంచి ఈ రోజటి వరకు కూడా మేము చేయాలి ఆందోళన లేదు. ప్రతి జిల్లాలో నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. మేము ఒక చిన్న వాళ్ళం, రాజకీయాలలో సర్పంచ్ అంటే అతి చిన్న పదవి. మరి ఎందుకు మా మీద కక్ష కట్టినరు? రేపు మీరు అంటున్నారు కొత్త గ్రామ పంచాయతీలు చేసినాం, ఇంకా కూడా ప్రజాప్రతినిధులుగా చదువుకున్న వ్యక్తులు రావాలి అని చెప్పని. మరి మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఈ అధికార పార్టీ అని చెప్పని మేము ఒక్కసారి అడుగుతున్నాం. ఎందుకంటే దయచేసి వెంటనే ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో బేషరతుగా బిల్లులు చెల్లించాలి. అండ్ ఎన్నికలు ఎప్పుడు పెడతామో అనేది కూడా ఇప్పుడు మీరు బీసీ రిజర్వేషన్లు అంటున్నారు, మరి ఎక్కడ కూడా స్పష్టత లేదు. ఈరోజు బీసీ రిజర్వేషన్ల పైన ఇంటింటికి తిరిగిన ఎంక్వైరీ అని, అక్కడ మీరు ఇచ్చింది ఏంటంటే కోళ్ళను లెక్క పెట్టిర్రు, ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లను లెక్క పెట్టినరు. అంటే అక్కడ సైడ్ ట్రాక్ పట్టడం జరిగింది. వాస్తవానికి ఎవ్వరు కూడా సర్వేలో పాల్గొనకుండా లేరు, ఏదో కొద్ది శాతం మంది మాత్రమే. కానీ ఇది మీరు ఏదో కారణాలతోటి స్థానిక సంస్థల ఎన్నికలను పోస్ట్ పోన్ చేస్తున్నారు. కానీ ఇది తెలంగాణ రాష్ట్రానికి ఒక తీరని అన్యాయం చేస్తున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మేడం రోజా గారు, ఈరోజు 2023లో భారతదేశ వ్యాప్తంగా 46 అవార్డులను ప్రకటిస్తే 13 అవార్డులు ఈ సర్పంచులు తెలంగాణ రాష్ట్రానికి తేవడం జరిగింది. అంటే నాట్ ఈవెన్ 3% ఇన్ ద ఇండియాస్ పాపులేషన్. మనము 30% ఈరోజు అవార్డ్స్ని తేయగలిగాం. అంటే 2,50,000 గ్రామ పంచాయతీల్లో ద బెస్ట్ గ్రామ పంచాయత్స్ తెలంగాణగా నిలబడ్డాయి. కానీ ఈ రోజు చూడండి మీరు, ఎక్కడిదక్కడ ట్రాక్టర్లలో డీజిల్ లేక మూలకు పడే పరిస్థితి వచ్చింది. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు అడిగితే ఇప్పుడు ఇచ్చారు. ఇందిరా గారు, మీరు